హాయ్ గైస్, ఈ వీడియో ఏంటంటే లైక్ సంక్రాంతి హాలిడేస్కి ఇంటికి వస్తారు కదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవ్రీథింగ్. సో అంతా ఒక చిన్న చిన్న యాక్టివిటీస్ లాగా అవి ఇవి ఆడినప్పుడు చిన్న షార్ట్ వీడియో తీసాను. సో ఒక చోట కైట్ ఎగిరేయడం ఇలా అన్నీ క్లబ్ చేసి చిన్న వీడియో లాగా. సో మేము వచ్చేసి జనరల్గా క్రికెట్ ఆడతాము ఈవినింగ్ టైం, మార్నింగ్ టైం, ఓన్లీ హాలిడేస్ టైంలోనే గల్లీ క్రికెట్ లాగా. ఇందులో కొన్ని యుద్ధాలు కూడా జరుగుతాయి అనుకోండి. తర్వాత బీజిఎంఐ ఇది ఒకటి అంత బాగా ఫేమస్ అయ్యారు. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక చిన్న రూమ్ తీసుకొని బీజిఎం గేమ్ ఐడియా ఉన్న వాళ్ళకైతే బాగా ఐడియా వస్తుంది. ఇది రూమ్లో ఇక్కడ మెయిన్ ఇక్కడ అంతా బ్యాచ్ ఎవరెవరంటే బామ్మర్దులే, అంటే మా అత్త కొడుకులు, మా పెద్దనాన్న చిన్నాన్న కొడుకులు, వీళ్ళే మొత్తం రిలేటివ్సే. సో కొంతమంది బామ్మర్దులు అవుతారు, కొంతమంది అన్న తమ్ముళ్ళు అవుతారు. సో అలా అవుతుంటే ఈవినింగ్ అంటే చిన్న రేస్ పెట్టుకున్నాం మేము. సో జస్ట్ ఫన్ యాక్టివిటీ లాగా, గేమే కాకుండా మొబైల్ గేమ్ కాకుండా చిన్న రేస్ పెట్టుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ అంతా ఉన్న వాళ్ళంతా రిలేటివ్సే. సో ఈ రేస్ ఏంటంటే లైక్ 20 పీపుల్ ఏమో ఉన్నారు. ఎంట్రీ ఫీజు 100 రూపీస్ ఇక్కడ. సో అరౌండ్ 20 పీపుల్కి 2000 అవుతుంది. సో ఇదేంటంటే 2 కిలోమీటర్ రేంజ్లో అనుకుంటా ఇది, ఐ గెస్ 2 కిలోమీటర్ రేంజ్లో. సో ఎవరు ఫస్ట్ టాప్ 3 వస్తారో వాళ్ళకి 100 రూపీస్ రిటర్న్ ఇస్తాము. రిమైనింగ్ అమౌంట్తో జస్ట్ ఈవినింగ్ ఒక చిన్న స్నాక్ బ్రేక్ లాగా, పార్టీ చిన్న పార్టీ లాగా, ట్రీట్ లాగా చేసుకునేలా ప్లాన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ నేను వస్తున్నాను, ఇంకోడు కోటి అని, ఇంకోడు అనిల్ అని, ఇలా వస్తున్నాం కదా వీళ్ళంతా. సో ఫైనల్గా ఎవరు గెలుస్తారంటే ఇందులో కూడా మా వాళ్ళే గెలుస్తారు, అంటే నా బ్రదరు అన్న తమ్ముళ్ళే గెలుస్తారు. మా బామర్దులకి పొట్టలు పెరిగాయి కానీ గెలిచి సత్తలేదు. చూడండి ఇక్కడ వెళ్తున్నాం కదా, స్టార్టింగ్ వెళ్తుంది మేమే, వాళ్ళు ఇంకా వెనకబడి ఇంకా నడుచుకుంటూ వస్తుంటారు. అంటే లైక్ అట్ ది ఎండ్లో నేనైతే రాలేదనుకోండి, నేను మిడిల్లోనే స్టాప్ అయ్యాను. అండ్ ఇక్కడ చూస్తే మేము వస్తున్నాం కదా, ఇంకోటి ఇక్కడ బైక్లో ఇంకా 3 వస్తున్నారు. సుగుణాకరు, ఓంకరు, సతీష్ అని వీళ్ళు మా బామర్దులు అవుతారు. ఈ నా కొడుకు ఉరకలేరు, పొట్టలు వచ్చాయో కొడుకు ఉరకలేక ఇప్పుడు నడుచుకుంటూ వస్తారు. బైక్లో వచ్చేసి అక్కడ ఎండ్లో జాయిన్ అవుతారు. చూడండి వీడియో మొత్తం కంప్లీట్గా. ఇదంతా జస్ట్ లైక్ ఫన్ కోసం, జస్ట్ ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ లాగా. నేను అక్కడే స్టాప్ అయిపోయాను, హెవీ అయిపోయింది అప్పుడే రన్ చేసి. అండ్ ఇక్కడ స్టార్టింగ్ వస్తున్నాడు అనిల్ అండ్ దెన్ మంజు అని, వీళ్ళు నాకు ఇప్పుడు బ్రదర్ అవుతారు, ఇప్పుడు అన్న అవుతారు. సో ఫైనల్గా గెలిచేది అయితే మంజు అని, ఇతను స్టామినా ఎక్కువ ఉంది. 1 to 3 పొజిషన్స్ కూడా మా వాళ్ళే వస్తారు. వాళ్ళకి బామర్దుల సైడ్ వాళ్ళకి అంత స్టామినా లేదు, అంత సీన్ కూడా లేదు. ఇది ఇక్కడనే కాదు, బీజిఎం గేమ్ ఆడతాం కదా రూమ్, అక్కడ కూడా మా వాళ్ళదే డామినేషన్. క్రికెట్లో మా వాళ్ళదే డామినేషన్. పాపం ఏదో ఉన్నారంటే ఉన్నారు వాళ్ళంతే, అలా ఉంటుంది మనతోటి. ఇలా ఏదో ఒకటి మెయిన్ హాలిడేస్ టైంలోనే బాగా మంచిగా టైం స్పెండ్ చేస్తాం. అంతా వస్తారు కదా, ఒకరిని తిట్టి వాడు వాళ్ళని తిట్టి, అంటే ఫన్గానే, మరి గొడవల్లా కాదు. వీడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ పర్సన్, వీడు మధ్యలో జాయిన్ అయ్యి మరీ చూస్తున్నాడు. జాయిన్ అయినప్పుడు కూడా ఫస్ట్ రాడు వీడు, మరీ 3rd ప్లేస్ ఎంతో వస్తాడు. జాయిన్ అయ్యి కూడా బైక్లో వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది. చూడండి అంతా మధ్యలో కొంచెం షార్ట్ కట్ కూడా చేశాను వీడియో, మరి లెంత్ అయిపోతుంది అన్నట్టు. సో ఫస్ట్ మంజు వచ్చాడు, సెకండ్ సతీష్ అని, తర్వాత అనిల్, ఇంకొంచెం సేపటికి కుల్దీప్ వీడి తమ్ముడు అవుతాడు. తర్వాత ఉదయ్ వీడికి కొంచెం గట్టి ఫాలోయింగ్ మా ఊర్లో, మంచి హెయిర్ స్టైల్ ఉంటుంది వీడికి. ఎప్పుడైనా మన ఇన్స్టా ఐడికి ఫాలో అవ్వండి హెయిర్ స్టైల్స్ కావాలంటే. అండ్ తర్వాత పురుషోత్తం, సునీల్ అని, ఇతను ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం మంచి స్పెషలిస్ట్ అతను. తర్వాత సాంబా, చరణ్, ఇంకా ఇక్కడ వస్తున్నాడు కదా ఇతను కొట్టాలపల్లి, మా ఊరు ఉంది కదా, మా ఊరికి పెద్ద హీరోయిక్ ఫిగర్. చూడండి హైట్, ఆ కట్అవుట్ అట్లే సింహం ఉన్నట్టు ఉంటాడు అట్లే. టీడీపీ డైహార్డ్ ఫ్యాన్ అతను. అండ్ తర్వాత కోటి, సాయి తేజ గురించి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ లాస్ట్లో మా అన్న వస్తున్నాడు, చెన్నడ్డి, కరెంట్ తీగలాగా ఉంటాడు అట్లే. ఇంకా అది అయిపోయింది. అయిపోయాక మేము ప్లాన్ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి అని. కొంతమంది నాన్ వెజ్ తిందామండి, కొంతమంది జ్యూస్ అని ఆ డిస్కషన్లో ఉన్నారు. సో మేము వెళ్ళి
చికెన్ కబాబ్ తెచ్చేసాము. అండ్ దెన్ ఒక 5 కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకున్నాము. వీళ్ళు ఈ గ్యాప్లో కూడా బీజే గేమ్ ఆడారు. ఇక్కడ అంతా ఒక 2 పర్సన్కి ఒక హాఫ్ కేజీ అలా సర్వ్ చేసుకొని జస్ట్ మంచిగా చిల్ అవుతూ అవి ఇవి జోకులు వేసుకుంటూ ఆ రోజంతా అలా అయిపోయింది మా మంచిగా. తర్వాత ఫైనల్గా ఇది ఒక లాంగ్ షాట్ నుంచి వీడియో. అదే అండి, సంక్రాంతి మొత్తానికి హాలిడేస్లో ఇలా టైం స్పెండ్ చేసాం. మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.